ప్రధాని పర్యటనకి దాదాపుగా పనులన్నీ పూర్తయ్యాయి. మంత్రి నారాయణ ఉన్నారు మాట్లాడుతున్నారు. సార్ మొత్తం పూర్తయినటువంటి పనులు నిన్న సాయంత్రం కొంత వర్షం పడింది. ఏమన్నా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి? ఏమి ఇబ్బంది లేదండి. ఇద్దరికి ఆల్మోస్ట్ 99% పనులు అయిపోయినాయి. జస్ట్ ఫైనల్ టచ్ ఉన్నాయి. అందుకనే ఏదైతే గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఉన్నారో వాళ్ళందరూ నేను ఈవినింగ్ కూర్చొని డిస్కస్ చేశారు అధికారులతో. ఇప్పుడు మార్నింగ్ కూడా కూర్చొని డిస్కస్ చేశారు. వాళ్ళు కూడా సంతృప్తి చేశారు. కొన్ని చిన్న చిన్న సజెషన్స్ చెప్పారు. ఆ సజెషన్స్ అన్ని ఇంప్లిమెంట్ చేస్తారు. మళ్ళీ ఇవాళ ఈవినింగ్ మళ్ళీ 3 o'clock యాక్చువల్గా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చక్కగా ఫైనల్ ప్లాన్ ఇస్తామన్నారు. అది ఇచ్చిన తర్వాత మళ్ళీ రివ్యూ చేయడం కూడా జరుగుతుంది. సరే అంటే గతంలో 2015 అక్టోబర్ 22 జరిగిన అప్పుడు స్థాపన కార్యక్రమం బాగా జరిగింది. కానీ వెళ్ళేటప్పుడు కొంత ట్రాఫిక్ ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు అలాంటి సమస్య లేకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? ఈసారి అందుకనే ఇబ్బంది లేకుండా యాక్చువల్గా బయలుదేరే దగ్గరే వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ ఇస్తున్నారు. తర్వాత ఈ యొక్క అమరావతి క్యాపిటల్ సిటీకి దగ్గరలో అంటే ఒక హాఫ్ అన్ అవర్ జర్నీ కానీ 45 మినిట్స్ జర్నీకి వచ్చే దగ్గర వాళ్ళకి యాక్చువల్ లంచ్ ఇస్తున్నారు. ఇక్కడికి రాగానే యాక్చువల్గా ఈ కార్యక్రమం అయిపోగానే పోయే లోపల బస్సులో వాళ్ళకి యాక్చువల్గా చక్కగా ఫ్రూట్స్ బనానా బటర్ మిల్క్ పెడుతున్నారు. తర్వాత ఇక్కడి నుంచి పోయిన తర్వాత ఎక్కడైతే లంచ్ ఇచ్చారో అక్కడే డిన్నర్ బస్సులు ఏర్పాటు చేస్తున్నాం. అలా ఈసారి అన్ని విధాలుగా జాగ్రత్తలు తీసుకున్నాం. పోయేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ ట్రాఫిక్ అటు రెవెన్యూ డిపార్ట్మెంటు, పోలీస్ డిపార్ట్మెంటు, సిఆర్డీ డిపార్ట్మెంటు, మెడికల్ డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంటు కోఆర్డినేషన్ చేయమని ముఖ్యమంత్రి గారు ఆదేశిస్తే దాని మీద గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఆ కోఆర్డినేషన్కి యాక్చువల్ చేయడం జరిగింది. ఇవాళ ఈవినింగ్ కూడా కూర్చొని డిస్కస్ చేస్తాం.